నేను హలో అండి. నా పేరు సుపరిచితుడిని. నేను మీకు శ్రీరామకృష్ణ ఎడ్యుకేషనల్ టెంపుల్ సొసైటీ ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల గురించి తప్పనిసరి కారణాల వల్ల గత 2 రోజులుగా మరి ప్రజల మధ్యకి రావాల్సినటువంటి తప్పనిసరి అవసరం ఏర్పడి, ఆ కారణంగా రెగ్యులర్గా ఈ వీడియోస్ చేస్తూ మీకు పోస్ట్ చేస్తున్నాను. మరి అది ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి ప్రజలు తమ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు యోగ్యుడైన ఒక వ్యక్తిని ఎంచుకొని, తమ తరపున ఒక వ్యక్తిని ఎలక్ట్ చేసుకొని ఎన్నిక ద్వారా నియమించుకొని వారి చేతుల్లో బాధ్యతలన్నీ అధికారంతో సహా పెట్టేటువంటి సందర్భం ఇది స్థానిక సంస్థల ఎన్నికలంటే. మరి స్థానికంగా మనం నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో మన ప్రతి అవసరం కూడా, మన వీధిలో మురికి కాలువలో వాసన వస్తున్నా, మన ఇంటి ముందు రోడ్డు బాగాలేకపోయినా, వర్షాకాలంలో మురుగునీరు మరి రోడ్లపై ప్రవహిస్తున్నా, వీధి లైట్లు వెళ్ళకపోయినా, మన ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేయాలన్నా, మనం ఇల్లు కట్టుకోవాలంటే కొత్తగా పర్మిషన్లు కావాలన్నా, ఈ ప్రతి పనికి కూడా మనం స్థానిక సంస్థల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో పనిచేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాత్ర మనందరికీ తెలిసిందే. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంట్లో ఏ నిర్మాణం చేయాలన్నా, ఇంటి రిపేర్లు చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. మనలో చాలామంది 100కి 90% మంది కూడా మరి మున్సిపల్ సిబ్బందికి తక్కువ స్థాయి కావచ్చు, గెజిటెడ్ స్థాయి కావచ్చు, వాళ్ళకి ఎవరైనా ₹1 కూడా లంచం ఇవ్వకుండా ఒక ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు, సకాలంలో పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అంటే 90% మంది కూడా లేదండి, ఎంతో కొంత డబ్బులు ఇచ్చే మేము ఇల్లు కట్టుకున్నాము అంటాం. మరి ఇది ఎందుకండి? స్థానిక సంస్థలంటే మన అవసరాలను చూడటం కోసం కానీ, ప్రభుత్వం వారు అంటే మనమే పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని జీతంగా ఇచ్చి నియమించుకున్నటువంటి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు. మరి వారి పనులని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కోసం గాను, వారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడం కోసం గాను వారిపైన అజమాయిషీ చేసి ప్రజల పనులన్నీ సక్రమంగా చేయడానికి మనం నియమించుకుంటున్నటువంటి ఓట్ల రూపంలో నియమిస్తున్నటువంటి సిబ్బందే ఈ ప్రజాప్రతినిధులు. వార్డు కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ప్రత్యక్షంగా ఎన్నుకొని మన వీధిలో, మన వార్డులో, మన డివిజన్లో స్థానికంగా ఉంటూ చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదా మంచి వాళ్ళకి చదువు లేకపోయినా కూడా మంచి నడవడిక కలిగి ప్రజాసేవ చేయడానికి ఏమాత్రం కూడా మరి అధిక ధనాన్ని ఆశించకుండా, సిగ్గుపడకుండా తమ కర్తవ్యంగా భావించి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తుల్ని మన ప్రతినిధులుగా మనం ఎన్నిక చేసుకొని వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో ఓట్లేసి, మన బంధుమిత్రుల చేత ఓట్లు వేయించి వాళ్ళని గెలిపించి 5 ఏళ్ల పాటు మన ప్రతినిధిగా ఆ మున్సిపాలిటీలో నియమించి వారి ద్వారా మన పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోవడం కోసం ఏర్పాటు చేయటువంటి వ్యవస్థే ఈ మున్సిపల్ ఎలక్షన్స్. మనందరికీ తెలిసిన సత్యం. మరి ఈ మున్సిపాలిటీలో మన నివాసం ఉంటూ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళుగా నివాసం ఉంటూ కూడా మన తాత ముత్తాతల నుంచి ఈ మున్సిపాలిటీ పరిధిలో స్థిర నివాసం ఏర్పరచుకొని చిన్నదో గుడిసో, బెంగళూరు పెంకిల్లో, మరి ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల ఇల్లో, ఆర్సీసీ బిల్డింగో, లేకపోతే ఇంకా విల్లానో ఏదో కట్టుకొని మనం ఉండి, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తులు పంచుకున్నప్పుడు, లేకపోతే మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మనకు కొంచెం కష్టపడి సంపాదించిన డబ్బులు కొంచెం ఎక్కువ రూపాయలు అందినప్పుడు వాటి నిర్మాణాలకో, రిపేర్లకో, లేకపోతే అదనపు గదుల నిర్మాణానికో మనం మొదలుపెట్టిన సందర్భాల్లో ఈ మున్సిపల్ సిబ్బంది స్థానికంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే లంచాల రూపంలో 3,000, 5,000, 10,000, 20,000, ఒక్కో చోట 50,000 లక్షల రూపాయలు కూడా మరి మన నుంచి లంచాలుగా తీసుకొని ప్రభుత్వ ఖజానాకి చెల్లించకుండా మనకి పర్మిషన్లు అవి ఉంటేనే పర్మిషన్, లేకపోతే పర్మిషన్లు ఆపిన సందర్భాలు మనం చాలా చూసాం. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇంకెంతకాలం? ఇప్పటికే స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు అవుతుంది. మరి మన ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించబడితే ప్రజాస్వామ్యం అంటే. మనకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా, మనకు సౌలభ్యవంతంగా, సౌకర్యవంతంగా ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటారో వారందరికీ ఎలాంటి అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా నిర్వహించబడితే ప్రజాస్వామ్యం. అంత పెద్ద
ప్రపంచంలోనే పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న మన భారతదేశంలో ఈ లంచాలనే దౌర్భాగ్యం ఏంటి, ఈ గుండాగిరి ఏంటి, ఈ రాజకీయ రౌడీ షీటర్లు ఏంటి, వ్యాపారస్తులు దీన్ని ఒక వ్యాపారంగా తీసుకొని, ఎన్నికలంటే దీన్ని ఒక బిజినెస్గా తీసుకొని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేయర్లని చైర్పర్సన్లని గెలిపించే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ల ద్వారా ఎంపిక కాబట్టినటువంటి కార్పొరేటర్లని, మున్సిపల్ వార్డు మెంబర్స్ని, కౌన్సిలర్ని కిడ్నాప్ చేయడం ఏంటి, వాళ్ళతో లాబింగ్ చేయడం ఏంటి, వాళ్ళకి లక్షల రూపాయలు మరి నిధులను ఆశ చూపించి వాళ్ళకి వ్యాపారవేత్తలకి, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకి, వ్యాపారవేత్తలకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఈ చైర్పర్సన్లుగానో మేయర్లుగానో నియమించుకునే సంస్కృతి ఏంటి? దీనికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో మా ఊరు అయినటువంటి, మా ఊరు అంటే నేను ఈ ఊరికి స్థానికుడిని 1991 సంవత్సరం నుంచి. ఈ ఊర్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులన్నీ అవగాహన పట్టి ఒక ఉపాధ్యాయుడిగా విద్యలకి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్న చిన్న పిల్లల భవిష్యత్తును తీర్చడానికి నిత్యం పాఠాలు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా నా వంతు ప్రయత్నంగా భారత ప్రజాస్వామ్య విలువల్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నాకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి అవినీతి లేనటువంటి సమాజాన్ని, మరి అవినీతి లేనటువంటి సమాజాన్ని తయారు చేయడం కోసం అవినీతి పనులుగా భావిభారత పనులు తయారు చేయకుండా ఉండేటువంటి ఒక యజ్ఞంలో మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ నుంచే ప్రారంభంగా నేను దీన్ని ఒక బాధ్యతగా ఎంచుకున్నాను. నాకు మరి అందరూ సపోర్ట్ ఇచ్చి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తూ, నాకేం ప్రత్యక్షంగా ఎక్కలేదు, మీ వంతు మీ వీధిలో ఉన్నటువంటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ మరి అవినీతి రహిత మున్సిపాలిటీగా మన ఇల్లందు మున్సిపాలిటీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి సహకరించాలని కోరుకుంటూ మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. జై బోలో భారత్ మాతాకి జై. జై తెలంగాణ. తెలంగాణ తల్లికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మనం ప్రతిరోజు కూడా బానిసత్వం నుంచి ఆంధ్ర వాళ్ళు, తర్వాత తెల్లదొరల తర్వాత తమిళనాడుకు చెందినటువంటి తమిళీయులు, వాళ్ళు మన ఆ భాష వాళ్ళు మనం పరిపాలించి కొంతకాలం ఫైట్ చేసాం. తర్వాత ఆంధ్ర వాళ్ళ పెత్తనం వచ్చింది, తర్వాత రాయలసీమ వాళ్ళ పెత్తనం వచ్చింది. స్థానికతని బేస్ చేసుకొని మరి తెలంగాణ ప్రాంతంగా, తెలంగాణ వాళ్ళుగా తరతరాలుగా పీడించబడ్డాం. స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా అణగదొక్కబడుతున్నాం. మనకి ఎటువంటి మన హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి, మన ఆస్తులన్నీ కొట్టేస్తున్నారన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకొని 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మరి 12 సంవత్సరాలు పూర్తయినా కూడా మనకు సొంత రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రజలే అధికార పదవుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగాల్లో, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లుగా కూడా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ కోసం కృషి చేసినటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ శుభతరంలో ఇంకా ఈ దరిద్రాలు ఏంటి, ఈ కిడ్నాపులు ఏంటి, ఓట్ల కోసం ఈ డబ్బులు పంపిణీ ఏంటి, ఈ అవినీతికర పనులు ఏంటి, బెదిరింపులు ఏంటి, ఇవన్నీ లేని సమాజం కోసం కృషి చేద్దాం. ఇకనైనా మేల్కోండి. ఒక అవినీతి ₹1 స్టార్ట్ అయినా కూడా అది